యేసుక్రీస్తు మరణించడం వలనే కదా మనము జీవము కలిగి ఉంటున్నాం. ఈ గొర్రెపిల్ల నీ ఒక్కరి పాపం కాదు, లోక పాపములన్నిటినీ మోసుకొని పోయి ఒకే ఒక్క దేవుని గొర్రెపిల్ల ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకే వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఇవన్నీ గ్రంథాలన్నిటువంటి చెప్తున్నాయి, లోక పాపమునకు పరిహారము జరగవలెనంటే బలి అర్పించబడాలి. ఆమేన్. లోక పాపమునకు పరిహారము జరగవలెనంటే పాపమునకు పరిహారం జాగ్రత్త వినాలి. పాపమునకు పరిహారం జరగాలంటే ఓన్లీ లోక పాపములన్నిటికీ పరిహారము జరగవలెనంటే బలి అర్పించబడాలి. బలి అర్పించకుండా పరిహారము జరగదు. అంటే పాపములకు విడుదల ఉండదు. పాపములకు విడుదల కలగాలి అనంటే బలి అర్పణము జరగాలి. ఆ బలి అర్పణము జరగాలి. కానీ ఆ బలి అర్పణం ఎవరు పొందాలి? పరమాత్ముడే ఇలా కీర్తించి యజ్ఞ పశువుగా బలి నొందాలని వేదవాక్యాలు చెప్తున్నాయి. పరమాత్ముడే ఇలా కీర్తించి యజ్ఞ పశువుగా బలి నొందాలి. పరమాత్ముడే, ఆ పరమాత్మే స్వయంగా మానవ అవతారం ఎత్తుకొని యజ్ఞ పశువు అయితే ఎలాగూ వధించబడుతుందో, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల ఏ విధంగా బలి అర్పణం కాబడుతుందో అదే విధంగా స్వయంగా పరమాత్మ, ఆమె ఈ పాయింట్ చాలా వినండి, స్వయంగా పరమాత్మ, ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుడే స్వయంగా వచ్చి బలి పొందితే తప్ప పాపమునకు పరిహారము జరగదు. ఈ విషయము గొప్ప గొప్ప పండితులకు తెలుసు, గొప్ప గొప్ప బ్రాహ్మణ్స్లకు తెలుసు, గొప్ప గొప్ప తెలివి గల వాళ్లకు, ఇవంతా చదివిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ పరమాత్ముడే వచ్చి యజ్ఞ పశువుగా బలి నొందాడని, పాప పరిహారముకు దేవుడే స్వయంగా దిగివచ్చి ఆ లోక పాపములకు పరిహారము కోసం పరమాత్ముడే భూమిపైకి వచ్చి రక్తము చిందించి నిర్దోషమైన గొర్రె వలె బలి అర్పణం కాబడ్డాడన్న విషయం చాలా మందికి తెలుస్తలేదు. మేము ఈరోజు ప్రకటించేది ఏంటంటే పరమాత్మ, పరిశుద్ధాత్మ, ఆ పరమ తండ్రి, ఆ దేవుడు బలి కావుట కోసం గొర్రె పిల్ల వలె మానవ అవతారం ఎత్తుకొని మానవ శరీరంలో భూమిపైకి వచ్చి 33.5 సంవత్సరములు ఇజ్రాయెల్ మధ్యలో సువార్తను ప్రకటించి లోక పాపములన్నిటి కోసం నిర్దోషమైన గొర్రె వలె తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని బలి అర్పణ చేశాడు. ఆయన చేసిన బలి అర్పణ వలన లోక పాపములకు విడుదల కలుగుతున్నది, లోక పాపములకు విమోచన కలుగుతున్నది, ప్రతి ఒక్కరి పాపమునకు విడుదల కలుగుతున్నది. ఆ పాపమే ఆ బలి అర్పణే, ఆ పాప పరిహార్థ బలియే కల్వరి గిరిలో చిందించిన యేసుక్రీస్తు రక్తము, ఆ గొర్రె పిల్ల రక్తమే పాపములో నుంచి విడుదల కలిగించినది, ప్రతి పాపములో నుంచి పవిత్రపరచునది పరమాత్ముడి యొక్క రక్తం. అది యేసయ్య రక్తమే. ఆ రక్తం దేవుడు తన ఇష్టపూర్వకంగా భూమిపైకి వచ్చి కార్చాడు. అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు కాకపోతే లోక పాపముల నుంచి పోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా చెప్పబడుతున్నటువంటి పాపమునకు పరిహారం జరిగించే పరిశుద్ధాత్మ పరమాత్మ ఎవరు? మరి ఎవరు? లోక పాపములకు మరి పరిహారం ఎలా జరగాలి? బలి అర్పణ ఎవరు పొందారు?
బలి అర్పణ పొందిన తర్వాత ఎవరు తిరిగి లేచారు? పరమాత్ముడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య మానవ అవతారములో వచ్చాడు. కల్వరి గిరిలో ఆయన రక్తము చిందించాడు. ఆయన చిందించిన రక్తం వలన లోక పాపమునకు పరిహారము జరుగుతున్నది. అందుకే ఏ పాపమైనను సరే యేసుక్రీస్తు పరమాత్ముడని దేవుడని ఒప్పుకొని ఆయన నా కోసం కల్వరిగిరిలో చనిపోయాడని ఆయన రక్తమును ఒప్పుకొని ఆయన రక్తంలో గనక మన పాపములను పెడితే ప్రతి పాపముల నుంచి మనని యేసయ్య రక్తము పవిత్రపరచును. ఏ పాపమైనా సరే, అది వ్యభిచార పాపమైన, దొంగతనమైన, ఈ లోకంలో చెప్పుకునేటువంటి ఎలాంటి నీచమైన కార్యములైనా సరే, మనకు విడుదల ఎక్కడ ఉందయ్యా అంటే, మన క్షమాపణ ఎక్కడ ఉందయ్యా అంటే, మన పాపములకు విడుదల ఎక్కడ ఉందయ్యా అంటే, పాపములకు పరిహారం ఎక్కడ జరుగుద్దయ్యా అంటే, పరమాత్ముడే చిందించిన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా జరుగుతుంది. ఆమేన్. అగో ఆ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు యేసు ప్రభు ఆ విధంగా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు పరమాత్ముడు చెప్పరా తేజస్సులో ఉన్నటువంటి దేవుడు మానవ అవతారం ఎత్తుకొని వచ్చాడు. ఆయన మానవ అవతారం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆయన ఒక సహజతిథుడిగా రాలా. ఆయన ఏదో వింతగా మాయగా రాలా. ఆయన భూమికి పరమాత్ముడు రావాలి అనుకుంటే ఈ భూమిని సృజించిన దేవుడు ఏ విధంగానైనా రావచ్చు. ఆమేన్. సూర్యునిలో నుంచి నేరుగా ఇట్లా బయటకు వచ్చి లోకమంతటికి ఆయన కనబడవచ్చు. ఎస్. ఆయన చంద్రుల్లో నుంచి లోకమందరూ చూస్తుండగానే అందులో నుంచి ఒక పొగ లెక్క బయటికి వెళ్ళి ఒక మాయాజాలం లెక్క బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తుండగానే అందరికీ కనబడి ఇట్లా చేతులు చాపి ఆకాశం మొత్తం పెద్దగా కనిపించి అట్లా కూడా రాగలడు. ఆయన సముద్రంలో నుంచే తనకు తాను ఒక రూపమును దాల్చుకొని ఆ సముద్రంలో నుంచే ఒక రూపం దాల్చుకొని నడుచుకుంటా బయటికి వచ్చి లోకమంతా చూసేటట్టు కూడా ఆయన కనపడగలడు. పంచభూతములలో ఆయన నిప్పులో నుంచి రావచ్చు, నీరులో నుంచి రావచ్చు, గాలిలో నుంచి రావచ్చు, ఇంకా అన్ని విషయాలలో పంచభూతములలో ఆయన దేంట్లో నుంచి అయినా రావచ్చు. కానీ అలా రావడం కాదు. ఆయన ఖచ్చితంగా మానవుడిగానే ఉండాలి, రక్త మాంసముల శరీరముగానే ఉండాలి. ఎందుకనంటే మనకు విమోచన కార్యము జరగాలంటే, మన పాపములు తీసివేయబడాలంటే మన వలె ఆయన రక్త మాంసములు గల శరీరంలో ఉండాలి. ఆయన సముద్రం నుంచి వచ్చి అందరి కనపడుకుంటూ వచ్చి రక్తం కారిస్తే చెల్లదండి. సూర్యుల్లో వచ్చి అందరి కనపడుకుంటూ వచ్చి గంభీరంగా వచ్చేసి మీ పాపముల నిమిత్తం నేను చనిపోతున్నానని ఆయన రక్తం కారిస్తే జరగదది. అది కాదు. చట్టం ఏమి చెప్తుందనంటే, లా ఏం చెప్తుందనంటే, పరమాత్ముడు స్వయంగా మానవ అవతారం ఎత్తి రక్త మాంసపు శరీరం వలె వచ్చేసి ఆయన బలి నొందాలి. అందుకే యేసు ప్రభువు నీ వలె నా వలె రక్త మాంసముల శరీరం వలె రావుట కోసం దేవుడు ఎన్నుకున్న మార్గం ఏంటంటే, ఒక స్త్రీ అయిన మరి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు. అందుకోసమే మనందరము జన్మించినట్టు యేసయ్య జన్మించాలి. యేసుక్రీస్తు మరణాన్ని తప్పుపడుతున్న వారలారా, ఇది జాగ్రత్తగా వినండి.
ఆయన నీలా నాలా పుట్టిన, నువ్వు తల్లిదండ్రుల ద్వారా పుట్టిన మనుషుడు కాదు. ఆయన పాపం ద్వారా పుట్టిన వాడు కాదు. ఆయన కాదు, నీలాగా నాలాగా పుట్టిన వ్యక్తి కాదు. మానవ మైండ్ తోటి ఆలోచించి మీరు తప్పుపడుతున్నారు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు, తన పలకబడిన మాట ద్వారా సమస్తములు చేసిన దేవుడు, అసలు విత్తనం మొలకగా ఎట్లా మారుతుందో ఇప్పటి మట్టుకు ఎవరు తెలుతలా. దాన్ని చేసింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడే ఒక స్త్రీ గర్భంలో నుంచి తనను తాను మొలకెత్తుకొని బయటికి రాలేడా? తనకు తాను జీవమును పోసుకొని రాలేడా? కానీ ఆయన అలాగే రావాలి. స్త్రీ సంతానము ద్వారానే ఆయన రావాలి. స్త్రీ ద్వారానే ఆయన భూమి మీద జన్మించాలి అని ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పిన ప్రవచనము నెరవేర్పు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకే మరియ గర్భాన్ని వాడుకున్నాడు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు మరియ గర్భంలో తనను తాను రూపించుకోలేడా? తనకు తాను జీవమును పోసుకోలేడా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి ఎముకను సృజించినటువంటి దేవుడు మనము జీవం పోసుకునే గర్భంలో చాలా వింతైన కార్యం. అది ఎవరు ఊహించరు, ఎవరు చెప్పలేనటువంటి సహజసిద్ధమైన కార్యం. కానీ యేసు ప్రభు ఇంకా సమస్తమును చేసుకొనలేడా? తెలవక పొరపడుతూ ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అందుకే జాగ్రత్తగా వినండి. ఆయన జన్మమేందో, ఆయన జన్మం స్వయంగా దేవుడే రక్త మాంసపు శరీరంలోనికి, మానవ అవతారంలోనికి ఎత్తుకుంటూ వచ్చాడు. కానీ ఆ సందర్భంలో ఒక మరియా అనే స్త్రీ గర్భాన్ని వాడుకున్నాడు. ఆ గర్భంలోనే తనకు తానుగా జీవమును కలిగి, తనకు తానుగా ఒక శరీర రూపమును పూడ్చుకొని తనకు తానుగా భూపైకి వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభు యొక్క రక్తంలో మరియ రక్తం లేదు. యేసు ప్రభు రక్తంలో యోసేపు యొక్క రక్తం లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము అది స్వయంగా దేవుని రక్తమై ఉన్నది. అందుకేనండి ఈ రక్తానికి మాత్రమే ఆ పాపములను తీసివేసే అర్హత కలిగి ఉన్నది. ఈ రక్తము మాత్రమే, ఇది దేవుని రక్తము సిలువలో చిందించింది. అగో ఆ రక్తమే నా పాపములను, లోక పాపములను పరిహరించున్నది. ఈరోజు నేను ప్రాణం పెడితే కొత్త బ్లడ్, అది పాపం బ్లడ్. ఇది నాలో ప్రవహిస్తున్నది పాప బ్లడ్. భూమి మీదకి వచ్చి తల్లిదండ్రుల ద్వారా జన్మించిన ప్రతి మానవుని యొక్క రక్తము పాపపు రక్తము. కానీ సృష్టికర్త అయిన యేసయ్య రక్తము పరిశుద్ధ రక్తమై ఉన్నది. ఆ పరిశుద్ధ రక్తము నా పాపములను తీసివేస్తుంది. నా పాపములను తీసివేసేది ఆ పరిశుద్ధ రక్తమైనది. అందుకే పరిశుద్ధమైన రక్తం అది. ఇది మామూలు రక్తం కాదు. అందుకే ఆ రక్తంలో శక్తి ఉంది, ఆ రక్తంలో జీవం ఉంది, ఆ రక్తంలో చాలా అమూల్యమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. పాపములను విరగొట్టి, పాపమును నలగొట్టి, పాపమును కనిపించకుండా చేసేటువంటి ఒక పరిశుద్ధమైన రక్తం అది. పరిశుద్ధమైన స్వచ్ఛమైన దేవుని రక్తము యేసయ్య రక్తమైనది. ఆ రక్తము ప్రతి పాపము నుంచి కడుగుతుంది. ఆ రక్తం ఈరోజు ఎంతోమంది సిలువ చేసుకుంటున్నారు. ఆ రక్తం పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు పాపులుగా పుట్టారు. కానీ పాపము వెరుగని, పాపము చేయని, పాపము లేని పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసయ్య రక్తము అది శుద్ధ రక్తము, అది దేవుని రక్తము. అందుకేనండి ఆ రక్తానికి అది అంత విలువ ఉంది, అంత పవర్ ఉంది. అది మాత్రమే లోకం యొక్క పాపములను మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తం. యోహాను అదే చెప్పాడు. ప్రేమ దేవుని పిల్లలారా, అందుకే ఆ రక్తం చాలామంది, అందుకే యేసు ప్రభువు యొక్క పుట్టుక చాలామందికి అర్థం కావట్లా, తప్పుపడుతున్నారు. ఈ మానవ మైండ్ తోటి